స్వప్న వివేకము. ఓకే, అంటే నమే స్వప్నక నవా తైజస, నాకు స్వప్నము యొక్క అనుభవము లేదు, యథార్థంగా లేదు. అవిద్యాత్మకత్వాత్, అవిద్య వల్ల వచ్చింది తప్ప యథార్థంగా లేదు. నవా తైజస, నేను స్వప్నపురుషుడు అంటే తైజస్సుడు అంటే స్వప్నపురుడు నేను కాదు. అంటే ద్రష్టాకల్పితమే, దృశ్యము కల్పితమే. స్వప్నము జాగ్రత్త కూడా అట్టిదియే. అదేమిటండి, ఇదేం విడ్డూరం? స్వప్నం కల్పితమంటే ఒప్పుకున్నాం, కానీ జాగ్రత్త కూడా కల్పితమంటే ఇదేదో సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నట్టు లేదు. ఎప్పుడైనా విన్నారా ఫ్రేజు? తక్షకుడిని హోమం చేశారు, వాడు రావాలి, తక్షకాయ స్వాహ అన్నాడు ఆయన. వాడు రాలేదు. ఎందుకు రాడు? పిలుస్తుంటే ఎందుకు రాడు అంటే ఇంద్రుడిని పట్టుకున్నాడు వాడు. ఆ ఇంద్రుడి పట్టు మూలంగా వాడు రావట్లేదు. ఓహో అలాగా, సరే అయితే సహేంద్ర తక్షకాయ స్వాహ, ఇంద్రుడితో సహా తక్షకుడు రా అంటే అప్పుడు ఇంద్రుడు కూడా బరబరబర వచ్చేసాడు. వచ్చి అడ్డంగా కాళ్ళు పడ్డాడు, నన్ను రక్షించండి అని. సో అర్థమైందా కథ? కాబట్టి స్వప్నాన్ని మీరు త్రోసిపుచ్చినారు, డిస్మిస్ చేసినారు, అంగీకారమే. ఇదేమిటిది? జాగ్రత్తను ఎలా డిస్మిస్ చేస్తారు? అంటే మీకు జాగ్రత్త కూడా స్వప్నము వంటిదే అని నేను నిరూపిస్తే మీరు డిస్మిస్ చేస్తారా చేయరా? చేస్తారు, అంగీకారమేనా? కాబట్టి జాగ్రత్త కూడా స్వప్నము వంటిదే అని నేను నిరూపించాలి. నిరూపిస్తే మీరు దాన్ని డిస్మిస్ చేస్తారు. నిరూపిద్దాం. ఇప్పుడు స్వప్నంలో మీకు కలిగిన అనుభవం ఏది కలదో అది కేవలము మనస్సు యొక్క చలనము మాత్రమే. అవునా కదా? అవునా? కానీ జాగ్రత్త అలా కాదండి. జాగ్రత్త అలా కాదు. జాగ్రత్తలో మనస్సు ఉన్నది, మనస్సుతో పాటుగా 5 ఇంద్రియములు గలవు. ఈ 5 ఇంద్రియములు ప్లస్ మనస్సుతో మనకి జాగ్రత్త యొక్క అనుభవం కలుగుతోంది. కాబట్టి స్వప్నము కల్లా మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే స్వప్నంలో అనుభవం అనేది కేవలము మనస్సు యొక్క కదలిక మాత్రమే. పంచజ్ఞానేంద్రియముల యొక్క యోగదానము అంటే పార్టిసిపేషన్, కంట్రిబ్యూషన్ ఏమీ లేదు. అది కల్లా. కానీ జాగ్రత్త అలా కాదు. జాగ్రత్తలో మనస్సు యొక్క కదలిక ఉన్నది, దానిని బట్టే జగత్ అనుభవానికి వస్తుంది. కానీ మనస్సు యొక్క కదలికతో పాటుగా 5 జ్ఞానేంద్రియముల యొక్క కంట్రిబ్యూషన్. ఏమిటి కంట్రిబ్యూషను? కన్ను రూపమును, చెవి శబ్దమును, నాలుక రసమును, ముక్కు గంధమును, చర్మము స్పర్శను జోడిస్తున్నాయి కదా. కాబట్టి మనస్సు కదలికలతో పాటుగా ఈ 5 కూడా ఉన్నాయి కనుక అది జాగ్రత్తకి స్వప్నానికి తేడా. కాబట్టి స్వప్నము కళ్ళ అగుగాక, స్వప్నము వంటిదే జాగ్రత్త అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే నేను కొంచెం చేతస్థంగా చెప్తా, మీరు పట్టుకోవాలని. ఎందుకంటే స్వప్నంలో కేవలము మనస్సు యొక్క కదలిక మాత్రమే గలదు. జాగ్రత్తలో కేవలము మనస్సు కదలిక కాదు, మనస్సు కదలికతో పాటుగా శబ్దస్పర్శ రూపరసగంధ జ్ఞానములు కూడా గలవు. కాబట్టి స్వప్నానుభవానికి జాగ్రత్త అనుభవానికి అంత ప్రధానమైన భేదము కలదు గనుక జాగ్రత్త స్వప్నము వంటిది కాదు. స్వప్నము కళ్ళ అగ్గుగాక జాగ్రత్త కళ్ళని మీరు ఎందుకంటారు అని ప్రశ్న. సపోజ్ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీరేమి సమాధానం చెప్తారో చూస్తా, మీ తెలివితేటలు నేను చూస్తా. సపోజ్ జాగ్రత్త అవస్థలో ఒకానొక అనుభవము, ఓకే, కేవలము మనస్సు యొక్క కదలిక వలన కలిగినది మాత్రమే. దాంట్లో జ్ఞానేంద్రియముల యొక్క యోగదానము, యోగదానం అంటే కంట్రిబ్యూషన్ ఏమీ లేదనుకోండి. సపోజ్ కేవలము మనస్సు యొక్క కదలిక చేత మాత్రమే ఆ అనుభవము కలిగింది అనుకోండి. అది స్వప్నమని మీకు ఒప్పుకోవడానికి అభ్యంతరం ఏమైనా ఉంటుందా? ఈ ప్రశ్న అర్థమైందా అసలు మీకు? ఓకే. కాబట్టి ఇది మీకు నాకు మధ్యన ఒప్పందం ఏమిటంటే, ఎక్కడైతే కేవలము మనస్సు యొక్క కదలిక మాత్రమే ఉంటుందో
శబ్దస్పర్శ రూపరసగంధముల యోగదానము, యోగదానం అనే మాట అర్థమవుతోందా? కంట్రిబ్యూషన్ లేదో అది స్వప్నము కల్లా. జాగ్రత్తలోనైనా సరే ఇది మీకు అంగీకారమేనా? అందరూ తలకాయ లోపల కొంతమంది బిగించు కూర్చున్నారు. మీరు ఊపారా? పోన్లండి, మీకు గాడ్ బ్లెస్ యూ. ఇటువైపు అందరూ ఊపలేదు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీటికి ఎందుకు నేను ఇక్కడ మొత్తం మీకు తెల్లవారులు ఇక్కడ కూర్చోలేను కదా, మీరు తలకాయ ఊపితే నేను ముందుకు వెళ్తాను. ఒక అర్థమైంది కదా. ఇప్పుడు దూరం నుంచి ఒక మనిషి వస్తున్నాడు, నేను చూశాను. వాడు మనిషి అని తెలిసింది. మనిషి అని తెలిసిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత గుర్తుపట్టాను. గుర్తుపట్టి వాడు శత్రువు, వాడు నాకు శత్రువు అనే అనుభవం కలిగినది. ఏమండి, ఇది అర్థమైందండి అనుభవం. ఈ అనుభవంలో మనిషి అనే అనుభవము, శత్రువు ముందు కలిగిన అనుభవము, దాంట్లో నేత్రేంద్రియము యొక్క కంట్రిబ్యూషన్ ఉంది, కన్ను యొక్క కంట్రిబ్యూషన్ ఉంది. వాడు శత్రువు అనే అనుభవం కలిగింది, దాంట్లో కన్ను యొక్క కంట్రిబ్యూషను ఎంత చెప్పండి మీరు? 0. కాబట్టి వాడు శత్రువు అనే అనుభవము కల్లయేనా కాదా? కల్లే, బుద్ధిమంతులు. కాబట్టి దిస్ ఇస్ ది జనరల్ రూల్ అండి, వేర్ ది ఎంటైర్ కంట్రిబ్యూషన్ కమ్స్ ఫ్రమ్ ది మూమెంట్ ఆఫ్ ది మైండ్ without any participation of the sense organs. That is very much dream, like dream, even when it happens in the waking state. కాబట్టి వీడు శత్రువు, వాడు మిత్రుడు, అది కలయ అవునా? జాగ్రత్తనందలి కళ్ళ. ఒప్పుకున్నారా? వీడు నా కొడుకు, దాని మాట ఏమిటి? అది కళ్ళ. వీడు నాకు గత 30 ఏళ్ళ భర్త, వీడు నాకు గత 40 ఏళ్ళ శత్రువు. మీరు మీ మ్యారేజ్ ఆల్బమ్ ఎదురుకుండా పెట్టుకుని అవన్నీ చూసుకుంటున్నారు. ఇది అప్పుడు ఈ మ్యారేజ్ ఇలా అయింది, అవన్నీ చూసుకుంటున్నారు. దాంట్లో ఆ గతమంతా కూడా ఒక రీల్లాగా మీ మనస్సులో కదులుతోంది. అది మనస్సు యొక్క కదలిక మాత్రమేనా? దానిలో కన్ను యొక్క రూపము యొక్క ప్రవేశము కూడా గలదా? లేదు, రూపమునకు ప్రవేశమేం లేదు. రూపము, కన్ను, చూపు అది కేవలము బయట ఉండే లైట్ ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని లోపల ప్రవేశపెడుతుంది. ఆ లోపల ప్రవేశించినటువంటి కాంతి కిరణముల యొక్క ప్రభావం చేత కలిగిన ఆప్టికల్ సెన్సేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనస్సు అనలైజ్ చేసుకుని మనస్సే మొత్తం జాగ్రత్త అవస్థనంతని తయారు చేస్తూ ఉంటుంది. దాంట్లో కన్ను యొక్క పాత్ర ఏమీ లేదు. కన్ను చెప్తుందండి వాడు మిత్రుడు, వీడు శత్రువు అని కన్ను చెప్తుందా? చూపు చెప్తుందా? చూపు చెప్తుందా? చూపు సంబంధం లేకుండా మనస్సు చెప్తోందా? అర్థమైందండి. మీరు ఇలా ఒంటరిగా కూర్చుని గతాన్నంతని నెమరు వేసుకుంటున్నారనుకోండి, దానికి గాలిమేడలు కట్టుట అంటారు. దాన్నే పొగటి కలలు కంటున్నాడు అని కూడా అంటారు. అలా ఎందుకు అనాల్సి వచ్చింది? గతాన్ని నెమరు వేసుకుంటున్నారు అంటే మైండ్ కదులుతోంది, గతమంతా మీరు నెమరు వేస్తున్నారు. దాంట్లో ఇంద్రియముల యొక్క పాత్ర ఏమీ లేదు. కాబట్టి మీరు నిద్రలేస్తూనే ఈమె నా భార్య అన్నారనుకోండి, అది సత్యమా కల్లయా? కళ్ళ, మీ స్వరూపంలో ఉండదు. అది దీనికి స్వప్న వివేకము అని పేరు. ఇది మీకు అర్థమైందా? ఈ స్వప్న వివేకాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకువెళ్తా. చాలా ఇంపార్టెంట్ అది. అంటే అర్థం ఏంటి? కన్ను దేనిని చూపించుట లేదో, కన్ను చూపించిన దానికంటే అదనముగా మనస్సు దేనిని కల్పిస్తోందో, మనస్సు అలా కల్పిస్తూ ఉంటుంది అవిద్యాత్మకత్వాత్, అదంతా కూడా
కల్లయే. ఏమండి, ఇప్పుడు మీరు దీన్ని నేను చాలా ముందుకు తీసుకువెళ్ళా. ముందు శత్రువు అన్నదాంతో మొదలుపెట్టి శత్రువు కల్లయా సత్యమా? కల్ల. భార్య, భర్త, కొడుకు, కూతురు ఇత్యాదులు కల్లయా సత్యమా? కల్ల. నన్ను ఎవరో అడిగారు, మీరు ఫ్యామిలీ గ్రూప్ ఒక 10 ఫ్యామిలీలు ఉన్నాయండి, వాళ్ళకి వేదాంతం చెప్పన్నారు. నేను చెప్పనని చెప్పాను. ఫ్యామిలీకి వేదాంతం ఏం చెప్తామండి? వేదాంత క్లాసులో ఫ్యామిలీ కూర్చుంటే నేనేమి వాళ్ళని డిస్మిస్ చేసేసి నేను అలాంటి పనేమి చేయను. అసలు నేను జనరల్గా ఎవళ్ళని డిస్టర్బ్ చేయను. ఐ డోంట్ డిస్టర్బ్ ఎనీబడి. డిస్టర్బ్ చేయకపోవడము, ఇతరులను డిస్టర్బ్ చేయకపోవడము, అది సాధు లక్షణం. అది మనం ఇతరులను డిస్టర్బ్ చేయకూడదు. మన వలన వాళ్ళు డిస్టర్బ్ అయితే అది మనం చేస్తున్న అపరాధం. అది అలాంటి అపరాధం చేయకూడదు. మనకి చేతనైతే ఏదైనా ఉపకారం చేయాలి, లేకపోతే మన దాన్ని మనం వెళ్ళిపోవాలి. కాబట్టి ఎవరైనా ఫ్యామిలీ పీపుల్ వచ్చి కూర్చుంటే నేనేమీ డిస్టర్బ్ చేయను. కానీ నన్ను పనిగట్టుకుని నువ్వు ఫ్యామిలీకి వేదాంతం చెప్పంటే మాత్రం అది వర్కౌట్ కాదని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్న పాఠం ఫ్యామిలీకి వర్కౌట్ అవుతుంది. అది కళ్ళ అంటే ఇప్పుడు ఫ్యామిలీలు వదిలిపెట్టేసేది మీరేం చేయనక్కర్లేదు. ఇది జాగ్రత్త కూడా స్వప్నము వంటిదే అని మీరు తెలుసుకుంటే సరిపడుతుంది. ఓకే, దీన్ని ఈ స్వప్న వివేకాన్ని ఇంకొంచెం నేను ముందుకు తీసుకువెళ్తున్నా, రిస్క్ తీసుకువెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక గులాబీ పెట్టాను, ఇది గులాబీ అని చెప్పాను. ఇది గులాబీ అనే అనుభవమును మనస్సు కలిగించిందా, చూపు కలిగించిందా, లేక రెండు కలిసి కలిగించినాయా? మనస్సు కలిగించిందా, చూపు కలిగించిందా? మనస్సే కలిగించింది. చూపు అది గులాబీ అని చెప్పదు. చూపు ఇది మామిడాకు, అది ఫ్యాను, అదేమీ చెప్పదు. చూపు ఏమీ చెప్పదు. మనస్సే గతంలో ఉండే సంస్కారాలను చూపు నుంచి వచ్చినటువంటి సమాచారం మీద ఇన్ఫర్మేషన్, లేకపోతే ఇన్పుట్ అంటారు. చూపు నుంచి వచ్చే ఇన్పుట్ మీద మనస్సు తనకి గతంలో ఉండేటువంటి సంస్కారాలను ఆరోపిస్తూ ఉంటుంది. అంచేతనే శంకరులు రజ్జు సర్ప దృష్టాంతాన్ని చెప్పారు. త్రాడును చూచి పామంటాడు వీడు. అది పాము అని చూపు చెప్తోందా, మనస్సు చెప్తోందా? మనస్సు చెప్తోంది. కాబట్టి అది కల్పితము, అసత్యము, అవిద్యాత్మకము. అలాగే కుండ సరే గులాబీ పువ్వును చూచి ఇది గులాబీ అని వీడు అన్నాడంటే ఆ గులాబీ అనే అనుభవాన్ని సృష్టించినది చూపా లేక మనస్సా? మనస్సు. ఎందుకంటే మనస్సులో గులాబీ సంస్కారం ఉండాలి. అది గతం. అది గులాబీ సంస్కారము గతమును తీసుకొచ్చి వర్తమానం మీద ఆరోపిస్తుంది మనస్సు. చూపు వర్తమానాన్ని చూపిస్తుంది. వర్తమానం అంటే ఉన్నది, ఏది ఉన్నదో దానిని చూపిస్తుంది. మనస్సు దానిపై తన యందు గతము నుంచి తెచ్చుకున్న సంస్కారములను ఆరోపిస్తుంది. రజ్జు సర్పభ్రాంతి మీకు అలాగే కలిగింది. చూపు అక్కడ ఉన్నదానిని చూపించింది. మనస్సు చూపించిన ఉన్నదానిపై తనలో ఉండే కల్పనను ఆరోపించినది. మనస్సు అలాంటి పిచ్చి పని ఎందుకు చేయాలంటే అవిద్యాత్మకత్వాత్. మనస్సుకి మరో పేరు అజ్ఞానము. అది అలాగా ఆరోపములను చేస్తూ ఉంటుంది. కాబట్టి రజ్జు సర్పము అది స్వప్నము వలె కల్లయ లేక జాగ్రత్తలో కనపడింది కాబట్టి సత్యమా? కల్ల. జాగ్రత్తలో కనపడ్డ రజ్జు సర్పము కల్లయే. ఎందుకంటే చూపించినది కాదు సర్పము, మనస్సు కల్పించినది
సర్పము. చూపు చూపించిన దానిని కళ్ళ అనుటలేదు, మనస్సు కల్పించిన దానిని కళ్ళ అంటున్నాము. అర్థమవుతుందండి? మనస్సు ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది? ఈ కల్పనలన్నిటినీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది? మెమొరీ అంటే గతము నుంచి పట్టుకొచ్చింది. కాబట్టి మీరు వర్తమానంలో ఉంటూ గతాన్ని దాని మీద ఆరోపిస్తే అది కళ్ళయా సత్యమా? కళ్ళ అవుతుంది. మీ జాగ్రత్త అవస్థను మీరు చూసుకోండి ఒక్కసారి. మహర్షులు ఎంతో లోతుగా పరిశీలించి చెప్పినారు. దాన్ని తెలుసుకోవడమే మనకి గగనం అయిపోతూ ఉంటుంది. మీ జాగ్రత్త అవస్థను మీరు పరిశీలించుకుంటే మీకు కలిగే అనుభవాలలో వర్తమానమెంత గతమెంత మీరు చూసుకోండి. వర్తమానము సత్యము, దాని పేరే వర్తమానము. అంటే ఉన్నది, ఏది ఉన్నదియో అదే సత్యము. మనస్సుచే గతము నుంచి తీసుకొచ్చి ఆరోపించబడినది కళ్ళ. ఓకే. పుష్పము సత్యము, గులాబీ కళ్ళ. ఏమండి? అంటే విత్ ఇన్ ది బాక్స్ మట్టి సత్యము, ఘటము కళ్ళ. రజ్జువు సత్యము, సర్పము కళ్ళ. మనిషి సత్యము, శత్రువు కళ్ళ. మనిషి సత్యము, భార్య కళ్ళ. మనిషి సత్యము, భర్త కళ్ళ. మనిషి సత్యము, కొడుకు కళ్ళ. మన బతుకులు ఇలా నడుస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ హౌ లైఫ్ గోస్ ఆన్. సో కాబట్టి దేర్ఫోర్ మనకి ఈ జగత్తులో ఏదైతే మనస్సుచే గతము నుంచి తీసుకురాబడి ఆరోపించబడుతోందో అదంతా కూడా కళ్ళ. ఏమండి? ఆర్ యు ఓకే? ఈ వ్యాఖ్యానం మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎందుకంటే జనులు కథలకి అలవాటు పడి ఉంటారు, కథాశ్రవణానికి అలవాటు పడి ఉంటారు. లేకపోతే మహిమలు కావాలి, ఏదో మహిమలు కావాలి. మహిమలు, నా మహిమల్ని నేను చెప్తే కూడా వినేస్తారు. ఒకవేళ నా మహిమలు నేను చెప్పడం మానేసి రమణ మహర్షి మహిమలో, రామకృష్ణ పరమహంస మహిమలో చెప్తే అవేనా వింటారు. మొత్తానికి మహిమలు కావాలి. సత్యతత్వము యొక్క వ్యాఖ్యానమునందు జనులకు రుచి చాలా అరుదు. అయితే మీరు యు ఆర్ అన్ ఎక్సెప్షన్ టు ఆల్ దాట్. గాడ్ బ్లెస్ యూ. సో జాగ్రత్త అవస్థలో ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థని కంక్లూడ్ చేద్దాం. ఏదైతే మనస్సుచే గతము నుండి అంటే స్మృతి, మెమొరీ నుండి మనస్సు పట్టుకొస్తుందో అదంతా స్వప్నము వంటిది కళ్ళ. ఓకే. ఇప్పుడు ఇది ఘటము అన్నది ప్రత్యక్షము అంటారు దాన్ని. అవునండి, ప్రత్యక్షము అంటారు. ఘటము ప్రత్యక్షము. ఘటము ప్రత్యక్షమైంది అని ప్రత్యక్ష ఖండాన్ని నైయాయికులు పెద్ద హడావిడి చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని అన్వయిస్తే ప్రత్యక్షము కళ్ళ అని తెలిసిందా లేదా? కళ్ళే కదా ప్రత్యక్షము. తర్వాత పర్వతో వన్హిమాన్ ధూమాత్, పొగను చూచి పర్వతము అగ్నిపర్వతము అని చెప్తారు. అది కూడా మనస్సు చేత కల్పించబడిందే కదా. కాబట్టి అది కూడా కళ్ళయే. మీకు గుర్తు వస్తుంది, మెమరీస్, అప్పుడు అలా అయింది అని గుర్తు వస్తుంది. అది గతం నుంచి వచ్చింది కనుక మనస్సు పట్టుకొచ్చింది దాన్ని, అది కూడా కళ్ళయే. ఇంకేం మిగిలిందండి మీకు? జాగ్రత్తలో ఏం మిగిలింది? ఏం మిగలలేదు. కానీ మీరు ప్రత్యక్షం దృష్టాంతంగా తీసుకోండి. ప్రత్యక్షంలో మనస్సు చేసేటువంటి ఈ ట్రిక్, దీనికి ఒక ట్రిక్ అని పేరు. మనస్సు చేసేటువంటి ఈ దగ, దాన్ని మీరు నిలువరించగలిగితే దట్ కైండ్ ఆఫ్ ఎ ప్రత్యక్ష, దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సెప్షన్. ఎటువంటి ప్రత్యక్షం అంటే
దేని యందైతే మీరు మనస్సును నిలువరించుతారో, కళ్ళు మూసుకోవడం కాదు, కళ్ళు మూసుకుంటే ప్రత్యక్షం లేదు. కళ్ళు తెరిచుంటాయి, చెవులతో వింటూ ఉంటారు, అది దాన్ని ప్రత్యక్షం అంటారు, పర్సెప్షన్, ప్రత్యక్షము. కానీ మీరు మనస్సుని నిలువరించాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు హోల్డ్ బ్యాక్ ద మైండ్. మైండ్ యొక్క ప్రవేశము లేకుండా, ఎందుకంటే మైండ్ని మీరు అలౌ చేసినట్లయితే అది వెంటనే గతంలో నుంచి ఏదో ఒక దానిని తీసుకొచ్చి ఆరోపించి కూర్చోబెడుతుంది. కాబట్టి మైండ్ని హోల్డ్ బ్యాక్. యూ కెన్ డూ ఇట్. మీరు అభ్యాసం చేయండి. చెట్టు ముందు నిలబడండి, ఆ చెట్టు కేసు చూడండి, మనస్సుని దరిదాపులుగా రానివ్వకుండా చెట్టు కేసు చూడండి. మనస్సును రానిచ్చారనుకోండి, మామిడి చెట్టు ఉంటుంది. మనస్సును ఆపేరనుకోండి, చెట్టు కూడా మనస్సు పెట్టిన నామరూపాలే. ముందు మామిడి చెట్టుని డిస్మిస్ చేసాక చెట్టు అనే దర్శనమును కూడా మీరు డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. అల్టిమేట్గా చెట్టు కూడా నామరూపమే. కాబట్టి మామిడి చెట్టు డిస్మిస్ చేయండి. మామిడి చెట్టు, బంగినపిల్లి మామిడి చెట్టు, మా తాతగారు పాతిన మామిడి చెట్టు, ఇవన్నీ మీరు పెడితే అది ఎక్కడికి తేలేనది, అదంతా స్వప్నంలో పడిపోయింది కదా. మామిడి, మా తాతగారు పాతిన మామిడి పక్కన పెట్టండి, గతము కదా, మనస్సు పట్టుకొచ్చి పెట్టింది కదా. బంగినిపల్లి మామిడి, అది కూడా మనస్సు పెట్టింది కదా, పక్కన పెట్టండి. మామిడి చెట్టు, మామిడి కూడా పక్కన పెట్టండి. చెట్టు దగ్గర నిలబడండి, చెట్టు కూడా పక్కన పెట్టండి. చెట్టు కూడా నామరూపాలే. ఇంకా ఏం మిగులుతుందో తెలిసిన, సత్ మిగులుతుంది. సత్తుకి నామరూపాలని జోడిస్తే చెట్టు అయింది. నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? గతం నుంచి వచ్చాయి, మనస్సు నుంచి వచ్చాయి. సత్తుకి నామరూపాలు జోడిస్తే చెట్టు అయినది. బంగారానికి నామరూపాలు జోడిస్తే నెక్లెస్ అయింది. నీటికి నామరూపాలు జోడిస్తే తరంగమైనది. సత్తుకి నామరూపాలు జోడిస్తే చెట్టు అయినది. అంటే ఇప్పుడు ఏమన్నమాట? పెర్సెప్షన్ వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది మైండ్ యొక్క ప్రవేశం లేకుండా వస్తువును చూచుట. మైండ్ అంటే గతము. మైండ్ వేరు, గతము వేరు కాదు. అంటే మీరు ఏదైనా ఒక మనిషిని చూసినప్పుడు ఆ గతాన్ని పక్కన పెట్టి ఆ మనిషిని చూచుట. గతాన్ని పక్కన పెట్టి మనిషిని చూసాడనుకోండి, వాడిని మీరు మనిషిలా చూస్తారు, శత్రువుగా చూడరు, లేకపోతే మిత్రుడుగాను చూడరు, బంధువుగా చూడరు, ఒక మనిషిగా చూస్తారు. గతాన్ని పక్కన పెట్టి మనిషిగా చూస్తారు. ఇంకొక అడుగు ముందుకు వేసి చైతన్యంగా చూస్తారు. చైతన్యం, మనిషి అంటే నామరూపాలే. పశుపక్ష్యాదులు కూడా నామరూపాలు లేకపోతే చైతన్యమే. సర్వమును మీరు చైతన్యంగా సద్రూపంగా దర్శిస్తారు. సర్వం ఖల్విదం బ్రహ్మ. కాబట్టి మీరు నెక్లెస్ను చూస్తున్నప్పుడే బంగారాన్ని చూస్తున్నారు. అప్పుడే అక్కడే దానినే బంగారముగా చూస్తున్నారు. నెక్లెస్ను చూస్తున్నప్పుడే. అదేవిధంగా జగత్తును చూస్తున్నప్పుడే ఆ పెర్సెప్షన్లో, ఆ చూచే విధానంలో మనస్సు యొక్క అజ్ఞానాన్ని మీరు తీసి ప్రక్కన పెట్టగలిగితే అవిద్యాత్మకత్వాత్ మీకు అనుభవానికి వచ్చేది నామరూపాత్మకమైన జగత్తు కాదు, నామరూపములకు అతీతమైన సత్ ద ప్యూర్ బీయింగ్. సత్ ప్యూర్ అని ఎందుకన్నానంటే నామరూపముల కల్తీ లేని సత్, అది మీకు అనుభవానికి వస్తుంది. దాని పేరే బ్రహ్మ, దాన్నే ధ్యానము అంటారు. సో ద పెర్సెప్షన్ వితౌట్ థాట్ యొక్క ఇంటర్వెన్షన్ అంటే హస్తక్షేపము లేని పెర్సెప్షన్, థాట్ని అడ్డు రాకుండా ఆపి పెర్సెప్షన్. దట్ పెర్సెప్షన్ దట్ హ్యాస్ ఎ వెరీ స్పెషల్ క్వాలిటీ ఆఫ్ ప్యూర్ అవేర్నెస్.
అండ్ దట్ అవేర్నెస్ ఈజ్ ది డివినిటీ, అది ఏ బ్రహ్మ. కాబట్టి మీ స్వరూపము జాగ్రత్త కాదు, స్వప్నము కాదు, మీరు విశ్వడు కాదు, తైజస్సుడు కారు, మీరు ఆ చైతన్యము, ఆ ఎరుక, మీ స్వరూపం అది, దాని పేరు తురీయము. సో నజాగ్రన్ నమే స్వప్నకోవా సుషుప్తి. సుషుప్తి, సో అది కూడా మనం కవర్ చేసినాము, సుషుప్తి కూడా కవర్ చేసినాము. కాబట్టి అంటే దీంట్లో ఇంకొక రహస్యం చెప్తా మీకు. స్వప్న వివేకం మీరు జాగ్రత్తగా విన్నారా? సంతోషం కలిగిందా? పెదవి విరిచారా లేక ప్రశంసించారా? గుడ్. గాడ్ బ్లెస్ యూ.